హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా బియ్యం పిండితో చేసుకునే స్నాక్స్ అండి. చూసేద్దాం రండి. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి వేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర వేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ మసాలాలన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి చేతితో కలపండి. పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. ఎందుకంటే జోరు అవుతుంది కదా, చూసుకొని కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి కలుపుకోవడానికి కూడా చాలా వీలు అవుతుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే ఇంకా పిండి చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది. మంచిగా చపాతీ పిండిలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి అంతా కలిపిన తర్వాత ఒకసారి అలా పక్కన పెట్టేసింది. ఆ లోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 100 గ్రామ్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండి కలుపుకున్నాం కదండి, ఒకసారి అది చూడండి ఎంత బాగుందో స్మూత్గా. ఇంకా పొడిపిండితో కొంచెం పొడిపిండి వేసుకొని ఇంకా అట్లా కలుపుకోండి. చిన్నగా చపాతీ పిండిలాగేనండి, సేమ్ అట్లా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి. చపాతీ పిండిలాగా అట్లా కలిపిన తర్వాత అట్లా షాక్తో కట్ చేయండి. లేయర్స్ లాగా అట్లా లేయర్స్ తీసేస్తే మంచిగా మనకి షేప్ మంచిగా వస్తుంది. సైడ్కి తీసేయండి, అవి తర్వాత మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు ఉపయోగపడతాయి. అట్లా మధ్యలో కట్ చేసుకోండి. షాక్తో కట్ చేసుకోండి, అప్పుడు మనకి షేపులు బాగా వస్తాయి. చిప్స్కి చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అవి మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలి చిన్నగా, అప్పుడు చాలా స్మూత్గా మంచిగా ఉంటాయి చిప్స్. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. నేను అట్లా చిన్నవి చేస్తున్నాను. చిన్నవి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్. మిగతా అన్నీ కూడా సేమ్ ఇంకా అలాగనే చేసుకోండి, చాలా బాగా వస్తాయి. చూడండి అసలు ఇంత కూడా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయి. మళ్ళీ 2-3 సార్లు అలానే చేసుకోండి ఇంకా పిండి మొత్తాన్ని, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిప్స్ కూడా మంచిగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ రెండోసారి చేసుకున్నప్పుడు కూడా అట్లానే కలుపుకొని షాక్తో అలా కట్ చేసుకోండి సైడ్లకి, అప్పుడు మనకి షేప్ మంచిగా వస్తుంది. అవన్నీ కట్ చేసిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. దానికి పెడితే ప్లేట్లో చూడండి ఎంత బాగా వచ్చాయి. అసలు అతుక్కొని ప్లేట్లో వేసుకుంటాం. ఇంకా ఆ లోపు నూనె కాగిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి పల్సగా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయి. ఇంకా నూనె కాగిందండి. ఇంకా చిన్నగా 1-2 వేసుకోండి. ఫస్ట్ మీద పడతాయి కదా ఆయిల్, ఇంకా తర్వాత చూసి 4-5 ఒకేసారి వేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి చిప్స్. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా కాగుతున్నాయి. ఆయిల్ కూడా అసలు ఎక్కువ ఏం పట్టదండి వీటికి, ఎందుకంటే బియ్యం పిండి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఏం కెమికల్ లేకుండా. బయట అయితే ఏ పడితే అవి వేస్తారు కదండి, మన ఇంట్లో స్వచ్ఛంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి చిప్స్. చాలా త్వరగా కూడా అయిపోయాయండి. ఫస్ట్లో 1-2 వేసాను, కానీ తర్వాత చూడండి మరిన్ని వేస్తే ఎంత బాగా పొంగాయో. ఇట్లా అన్నీ బాగా పొంగాయండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి చిప్స్. ఇంకా అట్లా కొంచెం ద్వారగా రాగానే తీసేయండి, లేదంటే మాడిపోతాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. కొంచెం ద్వారగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కరకరలాడే చిప్స్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. కరకరలాడే చిప్స్ రెడీ. బియ్యం పిండితో ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కరకరలాడే చిప్స్ రెడీ. చూడండి ఎంత బాగా పొంగాయి. సౌండ్ కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయి. కరకరలు ఆడతాయండి ఇలా చేసుకుని తింటే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.